ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇంతకు ముందు నువ్వు విన్న వార్తలలో జర్నలిస్ట్ రోజా ఈ కేసులో నీ బావ నన్ను అరెస్ట్ చేశాడు. నా బతుకు మీద దెబ్బ కొట్టాడు. నా బతుకు మీద దెబ్బ కొట్టినోని సన్మానం చేయడానికి వచ్చిన పాపిడు తమ్ముడు అంకనే నీతో 7 రాత్రులు 7 పగలు అనుభవించిన తనివి తేలితే రేయ్ నీచులారా, మీరు అసలు మనుషులేనా? ఇక్కడ నుంచి బయటపడండి. దీని సంగతి చూసి ఆ ఎస్పీ గారిని మా స్థానానికి పంపిద్దాం. దీని అందాన్ని చూస్తుంటే దీంతో 3 రోజులు నేను అనుభవిస్తానయ్యా. కన్నుగా మతం లేదు మిమ్మల్ని నా బావ వచ్చాడంటే ఎంత చూస్తాడు? ఆనాడు జరిగిన మాయసలో వస్త్రాపహరణ చేసి దీని చీరతో చెడుగుడాడి దీని కళ్ళు కరాచీకి గుంజా గుల్బరాకు టిక్కీలు కెనడాకు పార్సల్ పంపించరా. దీని అందాన్ని చూస్తుంటే నరనరాలు అదపు తప్పి తెగ తొందరపడుతున్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆడదాన్ని ముసుగు పోసుకున్న వాడు ఎవడు బతికి పట్టు కట్టడు. లేదు ఎవరి మానవో చెరిపామని ఎవరి ప్రాణమో తీశామని నీతో నా తమ్ముని అరెస్ట్ చేసి పెద్ద తప్పు చేశారే. ఆ తప్పుకి శిక్ష అనుభవించాలి కదా. రాలే. నరచంద్ర ఎంట్రీ. నీ మన ప్రాణాలు తీసి ఈ పాపీలు అంకినీతో పెట్టుకుంటే ఏం జరుగుతా నరచంద్ర గారికి తెలిసేటట్టు చేస్తాం. మిమ్మల్ని కూడా
నష్టపోతున్నారు. మరొక ఆడదాన్ని ఇలా చేయడానికి మీకు మనసులో వచ్చింది. అసైపోవాలి నీ పుట్టింటి పురాణాలు చదువుకునే వాడి పిల్లలకి చెప్పమ్మా వింటారు. అంతేగాని రక్తం రక్తం తాగే మాలాంటి రాక్షసుల ముందు నీ శాపనార్థాలు పనిచేయలే రాలే. కదిలారంటే కాల్చి పడేస్తా. ఓ బ్యాగ్ రే పాపినీడు, ఒంటరిగా ఉన్న ఆడదాని మీద రా నీ ప్రతాపం. ఈ అబ్బా నీలో మగతనం ఉంటే నన్ను ఎదుర్కొని ఇక్కడి నుంచి వెళ్ళండి రా. నీ మరదలు చెప్పినట్లు సింహం సింహంలోనే ఉన్నారా? రే తమ్ముడు సింహాన్ని పౌనులో బంధించాలిరా, లేదంటే అదే మనల్ని తినేస్తుంది. ఇంకా చూస్తావేంట్రా? బంధించరా ఎస్పీ గారిని. అడుగు ముందుకేసారా ఈ పిస్తల బుల్లెట్లు నీ గుండెల్లోకి దూసుకుపోతాయి. నోరు మూసుకొని నడవండి రా స్టేషన్కి. చట్టం నా జేబులో సిగరెట్ లాంటిది, నా చేతిలో అగ్గి పెట్టలాంటిది. నేను కొనసాగేస్తా పెద్ద పెద్ద రాజకీయ నాయకులే నా ఇంటి ముందు ఏవు కడతారా? అలాంటి నువ్వు నాతో తలపడి నీ జీవితానికి చిట్టు పెంచుకున్నావు కదరా. రే డాకరేదరా, నన్ను బంధించి మాట్లాడడం మగతనం కాదురా. ఒక్కసారి నా కట్లు విప్పి చూడు, నిన్ను నీ చింతగాలని నీ పంజాజపతో మట్టి కనిపిస్తా. చూడస్వే సింహాన్ని బంధించే కదరా సర్కస్ చేయించేది. ఇది ఇది కూడా తెలియని నిన్ను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎలా పెట్టుకున్నారా? ఛ, ఛ. దేశం బాగా చెడిపోయింది. ఎస్పీ, నీలాంటి సీనియర్ ఆఫీసర్లు ఈ భూమి మీద ఉండకూడదురా. ఏ తమ్ముడు, ఈ ఎస్పీ కన్ని గుండు సుతులతో కూర్చో నాశనం చేయించండి రా. వీడి సిస్టర్తో స్నానం చేయించండి రా. వీడి చావు చూసినా ఏ ఒక్కడు మన జోలికి రావాలంటే గుండెలు వణుకు పుట్టాలి. ఈ చెడగొడ్డలు వణుకు పుట్టాలంటే ఏంటి? ఇక్కడ కావాలా చంపాల్సింది. 10 మంది చూస్తున్నాడు. ఆ గాంధీ మార్కెట్ లో చంపేద్దాం. నిజమే తమ్ముడు, నువ్వు చెప్పినట్లు వీడి చావు చూసినా ఏ ఒక్కడు మన జోలికి రావాలంటే అరికాల నుండి నడినెత్తి వరకు విసటలు పుట్టే వణుకు పుట్టే కావాలి. అందుకే వీడి మరదల్ని గాంధీ మార్కెట్ సెంటర్కి ఏడ్చగలండిరా. రే దుర్మార్గులారా, చెడు వినకు, చెడు కనుకు, చెడు మాట్లాడకు. అన్న గాంధీ గారు పుట్టిన దేశంలో పుట్టి ఒక ఆడదాని అడ్డం పెట్టుకొని నన్ను బంధించడం మగతనం కాదురా. ఒక్కసారి
రుచి చూపిస్తా. ఏ తమ్ముడు గాంధీజీ ఏమన్నారా? అలా అయితే మనం చేస్తుంది చెడే. వీడి చెవులు అద్దరకూడదా? ఇంకా ఏమన్నారా? అని కూడా అన్నాడు అన్నయ్య. అలా అయితే వీడి కళ్ళ ముందే వీడి మరదల్ని ఏం చేద్దాం? ఇంకా ఏమన్నారా ఎస్పీ గారు? ఏ నీతి మాలిన కుక్క, మాట్లాడకు అని కూడా అన్నాడురా. అలా అయితే నువ్వు చెడు గురించి మాట్లాడకూడదు. ఏ తమ్ముడు, నాలుగు కోసారా ఎస్పీ గారిని? మీకు దండం పెడతాను, దయచేసి మమ్మల్ని వదిలేయండి. అమ్మా పాముని కొన ఊపిరితో వదిలినా అది పగబడుతుంది. వీడు పాము కంటే ప్రమాదకరమైన వాడు. ఏ తమ్ముడు కానీరా. అలానాడు నిండు సభలో ద్రౌపది వస్త్రాభరణం చేస్తుంది. కురుక్షేత్రం మొత్తం చేసింది. ఈనాడు మీరందరూ చూడండి. మీకు దండం పెడతాను, ఎక్కడైనా మమ్మల్ని వదిలేయండి. మీకు దూరంగా వెళ్ళిపోయి కానీ అలానాడు ద్రౌపది నాన్నగానే శ్రీకృష్ణుడు ఆదుకున్నాడు. కానీ ఈనాడు ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు లేరమ్మా. అంతా